ప్యాట్రియట్ మోహన్ లాల్ మమ్ముట్టి గారు లీడ్ రోల్స్ చేశారు. యాక్చువల్లీ ప్యాట్రియట్ అంటే దేశభక్తుడు. నేను లాంగ్ టైం బ్యాక్ ఈ సినిమా టీజర్ చూసే తర్వాత ట్రైలర్ కూడా చూడలేదు. ఒక న్యూ టైప్ ఆఫ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. మోహన్ లాల్ మమ్ముట్టి గారు, ఫహద్ ఫజిల్, నయనతార ఇక్కడ చాలా మంచి స్టార్ కాస్ట్ అయితే ఉంది ఈ సినిమాలో. ప్యాట్రియట్ అంటే ఒక మంచి యాక్షన్ మూవీ అనుకున్నా బట్ కానీ కాదు. స్లో మోషన్ వాక్లు, బీజిఎం తో సీన్స్ ని ఎలివేట్ చేయడం ఇలా ఎక్స్పెక్ట్ చేసా బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ కొలాబరేషన్ అండ్ ఈ కాంబో నాకు చాలా నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మమ్ముట్టి గారు ఈ సినిమాలో ఒక యూట్యూబర్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. బేసికలీ ఆయన యూకే లో ఎందుకు ఉంటారు, అసలు ఇండియా నుంచి యూకే వెళ్లాల్సిన పర్పస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ చేస్తుంటారు, ఫైనల్లీ ఇండియాకి తిరిగి వచ్చేస్తారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మనం అభిమన్యుడు సినిమా చూసాం కదా విశాల్ గారిది. ఒక స్పైవేర్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసి మానిటర్ చేస్తూ ఉంటారు. మన ఇన్ఫర్మేషన్ మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటే ఏమవుతుంది, దాని చుట్టూ ఈ సినిమా ఉంటుంది. నా వరకు చాలా కొత్తగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఎందుకంటే సినిమా మొత్తం రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. ఆ ఆస్పెక్ట్ లో కూడా నచ్చింది సినిమా. ట్రూలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. మీకు లెంతీ స్లోగా ఉండే మూవీస్ నచ్చితే రియల్లీ ఒక ఎక్సలెంట్ మూవీ ఇది. బట్ మలయాళంలో మాత్రమే ఉంది. సో సినిమా రన్ టైం 3 hours కాబట్టి సబ్ టైటిల్స్ తో చూడగలమంటే మాత్రమే ఈ సినిమా చూడండి. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ బట్ స్టంట్స్ ఫైట్స్ మాత్రం ఎలా చేస్తారంటే ఒక యంగ్ పీపుల్ చేసినట్లు చేస్తారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ కి తగ్గట్టు ఉండదు. సో మీరు చూడాలనుకుంటే మీ నియరెస్ట్ థియేటర్స్ లో ఉంటే చూసేయండి లేదా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకోసం మన ఛానల్లో మూవీ రివ్యూస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్, రియాక్షన్స్ అన్ని అప్డేట్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.